నీకు నాకు చిన్న తేడానే కొడక. కానీ నువ్వు నాకంటే చాలా చెడ్డవాడి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ డైలాగ్తో మీ ఫొటోస్ పెట్టుకొని ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ఈ ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ప్రోటాన్ VPNని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు సింపుల్గా ఏదైతే నేను ప్రీవ్యూలో వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో ఇదే. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. కింద మనకు ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు 9 సెకండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ వీడియోని. ఓకే, 9 సెకండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వరకు సింపుల్గా ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ పార్ట్ ఉంది కదా, నేను ఇచ్చిన వీడియోలో ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ అనేవి మీరు ఈ విధంగా ఫిట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫొటోస్ అనేవి ఫిట్ చేసుకుంటాను. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మనం ఈ విధంగా ప్లే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ని 2.6 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ పెట్టుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ సెకండ్ ఫోటో డ్యూరేషన్ ఉంటుంది. సెకండ్ ఫోటోని కూడా ఇక్కడ 2.3, 2.4 వరకు దీని డ్యూరేషన్ పెట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటో ఉంటుంది. అండ్ థర్డ్ ఫోటో వచ్చేసి ఇక్కడ ఈ విధంగా 2 సెకండ్స్ వరకు ఈ విధంగా డ్యూరేషన్ పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు 3 ఫొటోస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్లో స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే మనకి సింపుల్గా షేక్ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని డ్యూరేషన్ 1.5 సెకండ్ చేసుకోవాలి. అండ్ దీని సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ని ఇవ్వాలి. ఇక్కడ సింపుల్గా షేక్ జూమ్ ఎఫెక్ట్ ఇది 1.5 సెకండ్ వరకు. ఓకే, అండ్ దీని తర్వాత థర్డ్ ఫోటో ఉంటుంది. థర్డ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ సింపుల్గా షేక్ యానిమేషన్ జూమ్. అండ్ దీని డ్యూరేషన్ కూడా 1.5 సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంచేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. మనకు ట్రెండింగ్లోనే ఉంటుంది. మనకు ఇక్కడ సింపుల్గా కిందకి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మినీ జూమ్ ఎఫెక్ట్ ఉంటుంది. మినీ జూమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. దీని రేంజ్ వచ్చేసి ఇక్కడ 10 వరకు చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. అండ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా 100 చేసుకోండి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని చివరి వరకు ఎండ్ వరకు తీసుకురండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంతవరకు. ఓకే, మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు వీడియో క్రియేట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.